హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్స్. తిరుపతి లడ్డూల విషయంలో వచ్చిన వాదన గురించి చెప్పడానికి నటకుమార్ గారు ఉన్నారు. పొద్దునే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన హయాంలో ఏం జరిగింది, తిరుపతి లడ్డూల్లో కొన్ని పశువుల సంబంధించిన ఫ్యాట్ కలుపుతున్నారు అంటూ వస్తున్నాయి వాదనలు, అండ్ అది ప్రూఫ్ కూడా ఉందని చెప్తున్నారు. సో దాని గురించి మాట్లాడడానికి నటకుమార్ గారు నాతో ఉన్నారు. హాయ్ సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న జరిగిన మీట్లో ఆయన చెప్పడం జరిగింది, తిరుపతి లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వేశారు గత ప్రభుత్వం చేసింది హయాంలో, అంటే లడ్డు సైజుల కోసమన్నా దేనికోసమన్నా ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో జరుగుతూ వచ్చింది అని చెప్తున్నారు. సో ప్రభుత్వం అయిపోయినా కూడా అండ్ అలాగే వాళ్ళు కూడా ఇప్పటికీ ఆంధ్రాలో ఎన్ని మంచి పనులు జరుగుతున్నా ఏం చేస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి గురించి కుట్రపూరితంగా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయట్లేదు అంటూ రీసెంట్గా విజయవాడలో జరిగిన వార్తలు కానీ ఏదైనా కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటూ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసే పనులు ప్రజలు అర్థం చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో మార్పు రావట్లేదు. మార్పు రావడానికి రాజకీయ పార్టీ కాదండి, మీకు మార్పు రావడానికి రాజకీయ పార్టీ కాదు. ఒక తండ్రి చనిపోతే తండ్రి మీద పేరుతో రాత్రి గవర్నమెంట్ తెద్దామని ప్రయత్నం చేస్తే అది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తిరస్కరిస్తే దాన్ని ఆ కోపంతో పార్టీ పెట్టి అక్కడ మనతో టోటల్గా దాచుకున్న డబ్బుతో కొన్ని లక్షల మందితో పాదయాత్రని వాదార్పు యాత్రని బొగ్గలు గెలడం ఆ ముద్దులు పెట్టడం అన్నీ చేసుకుంటూ ఒక్క ఛాన్స్ అంటే అప్పుడు చంద్రబాబు గారు నా అమరావతి పూర్తి చేయలేక కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అమలు చేయలేని పరిస్థితుల్లో, పోలవరం పూర్తి చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ప్రజా వ్యతిరేకత ఉండడం వల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో ఎవరు ఓటేయలేదు. ఒక్కసారి ఛాన్స్ కదా ఇద్దాం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా ఇద్దామని వచ్చారు. కనుక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏ రోజు వ్యవహరించలేదు. రాజశేఖర రెడ్డి గారి దైవంతో సమానం అండి, కనుక ఈయన మనం దెయ్యంతో సమానం అని చెప్పొచ్చు. ఉదాహరణకు మనకు వేరే అవసరం లేదు. ఎందుకంటే ఒక్కటండి, వర్షం వచ్చి వరదలు వచ్చి మునిగిపోతే విజయవాడ మొత్తం స్మాష్ అయిపోతుంటే, మొత్తం ఆకలితో అలమటించిపోతుంటే ఆ రోజు వచ్చి రాత్రి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కూర్చొని 74 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఆ కాలులో మొత్తం టోటల్గా తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటే ఆ మొత్తం టోటల్గా మురుకులో వెళ్తూ ఉంటే ఎంత బాధ అనిపించింది. అలాంటిది ప్రజలందరికీ కూడా ఏం కావాలో ఆ వాలంటీర్స్ పిలిచాడు, వీళ్ళని పిలిచాడు, అందరిని పిలిచి మీరు ఫుడ్ ఇవ్వండి, మీరు ప్యాకెట్లు ఇవ్వండి, మీరు వాటర్ బాటిల్ ఇవ్వండి, ఇస్ డిఫరెంట్ అన్నీ కూడా చేసుకొచ్చిన వ్యక్తి మంచి చేశాడా చెడు చేశాడా? ఆకలితో అలమటించిపోవద్దు నా ప్రజలు అని మనం చేసుకొచ్చాడు. ఎక్కడెక్కడి నుంచి మొత్తం అప్పటికప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ మాట్లాడి ఇంకోతో మాట్లాడి ఆర్మీతో మాట్లాడి ఎయిర్ ఫోర్స్తో మాట్లాడి ఎవరికి ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ఎలా నేర్పించాలో చేయించుకుంటూ వచ్చాడు. అది ఇంతకుముందు ఉదు తుఫాన్లో కూడా నిరూపించుకున్నాడు. అలాంటిది మనం మంత్రులందరినీ పిలిచాడు, ఇంకోళ్ళు పిలిచాడు, మొత్తం ఆఫీసర్లందరినీ పిలిచి అక్కడే కూర్చోబెట్టుకొని వర్క్ చేసి ఈరోజు ఒక కొలుక్కు తీసుకొచ్చి ప్రతి వాళ్ళకి ఎలా డబ్బులు ఇవ్వాలి, ప్రతి బండికి ఎలా డబ్బులు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎలాగివ్వాలి అని ఒక ఆలోచన వచ్చేటప్పుడు మంచి చేశాడు, చెడు చేశాడు. మీరు ఒక్కరోజైనా ఒక బుడగ నీటిలోకి మీరు తిరిగారా? విజయసాయి రెడ్డి గారు ఎక్కడైనా కనబడ్డారా? వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడైనా కనబడ్డారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడైనా కనబడ్డారా? మీ వాలంటీర్స్ ఎక్కడైనా కనబడ్డారా? మీకు వైసీపీ కార్యకర్తలు ఎక్కడైనా కనబడ్డారా? మీ స్పోక్స్ పర్సన్స్ ఎక్కడైనా కనబడ్డారా? వైసీపీ తరపు నుంచి ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా? విజయవాడలో చెప్పమానండి, విశాఖపట్నంలో చెప్పమానండి. మీరు దాచుకోవటానికి మీరు కబ్జా చేయటానికి మీ ఫోటోలు వేసుకోవడానికి మొత్తం టోటల్గా మీ జీవితం 5 సంవత్సరాలు ఇట్లకే సరిపోయింది. ప్రతిపక్షం హోదా కావాలని అడుగుతున్నారు. ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా మీకు? ప్రజల పక్షాన మనం అడగడం, ప్రజల పక్షాన ప్రశ్నించడం. ఏ రోజైనా ప్రజల పక్షాన ప్రశ్నించారా? 3 బోటులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని ఎరగకూడదామని ప్రయత్నం చేసి విశాఖపట్నం విజయవాడ నామరూపాలు లేకుండా మన మ్యాప్లో లేకుండా చేద్దాం అనుకున్న మీరా మాట్లాడుతుంది. ఈరోజు మద్యంలో మొత్తం టోటల్గా 100 కోట్ల రూపాయలు దోచుకుంటే ఆ మద్యం 90 రూపాయలకి ఎలగివ్వాలి, 100 రూపాయలకి ఎలగివ్వాలి. పేద ప్రజలు ఎలా కాపాడుకోవాలి, అలవాటైన వాళ్ళు మనం మానిపించలేము. కాబట్టి కొంత ఎలా చేయాలి, ఏ విధంగా తగ్గించి ఇవ్వాలి, ఆ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి అని చెప్పి మద్యం మొత్తం మంచిగా మొత్తం టోటల్గా ఏ కల్తీ లేని మద్యం తీసుకొచ్చి వాళ్ళు తక్కువ రేట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్న ఆయన మీరు చెడ్డ మనిషి అని చెప్తారు. ఈరోజు పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన చెడ్డ మనిషి అని చెప్తారు. 5 సంవత్సరాల పోలవరంలో ఒక ఇంటికి కూడా ఏదైనా మీరు మాట్లాడుతున్నారా? మొత్తం అమరావతి టోటల్గా అన్ని ఒక
పిచ్చి మొక్కలు అయిపోయాము, అమరావతి మొత్తం ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంటే అసలు పట్టించుకోలేని మీరా మాట్లాడుతున్నారు. ఈరోజు అమరావతి ఎలా పూర్తి చేయాలి, రాజమండ్రి గోదావరి ఎలా పూర్తి మొత్తం టోటల్గా ఎలా మొత్తం డెవలప్ చేయాలి, టూరిజం ఎలా డెవలప్ చేయాలి, విశాఖపట్నం ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు. మీరేం చేశారు? మీరు ఋషికొండలో 450 కోట్లు బంగ్లా కట్టుకున్నారు. దాన్ని ఎదురుగుంటా మీరు అక్కడ నించొని చూస్తుంటే సురేష్ బాబు స్టూడియో కనబడుతుంటుంది ఆ కొండ మీద. ఆ కొండ మీద స్టూడియో ఆఫీస్ కింద లాక్కుందామని చూశారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాడు. మీరు ఇదన్నా ఏమైనా చేశారని అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఎక్కడైనా అడిగెట్టారా? మరి ఏ నీటిలో ఎవరు కనబడ్డారు మీకు చెప్పండి, నాకు ఏ యూట్యూబ్లోనే నాకు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడడానికి మీకు రైట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా మీకు ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు. మీ పార్టీ తీసుకెళ్లి గంగలో కలిపేయడం తప్ప, మీ పార్టీ భూస్థాపితం అయిపోవడం తప్ప మీకు ఏ నాయకత్వం లేదు. మీకు మా జనాలు వస్తుంది, డబ్బులు ఇస్తే జనాలు వస్తున్నారు. 100% ఇది వాస్తవం. మీకు జనాలు వచ్చి ఎవరైనా వరదలకి నా ఇల్లుకి మునిగిపోయింది, నా కష్టాలు ఉన్నాను, నా బాధలు ఉన్నాను అనుకుంటారా? మొత్తం కిక్కిరిసిన జనాల్లో మొత్తం సెక్యూరిటీలో ఇలా 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 అనుకుంటూ వస్తారా? చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అయిన కదా పక్కన గవర్నమెంట్ తప్ప ఎవరు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి బాధలో ఉన్నారు. బాబు నువ్వు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, ఈ వర్షాల్లో మేమే ఇరుక్కున్నాం, మీరెందుకు బాబు అని అడుగుతారు. కానీ జగనన్న వచ్చాడని చెప్పి అన్ని ఇల్లు అన్నీ వదిలేసి వచ్చేస్తారా? ఏంటిది? ఎక్కడెక్కడి నుంచో జనాల్ని డబ్బులు ఇచ్చి తెప్పించుకొని అదంతా ఏదో కేసినట్టు మొత్తం సెక్యూరిటీ కాదు, జనాల మధ్యన ప్రజల పక్షాన ప్రజలతో ఆ నీటిలో నిలవించి ఏదైతే వాళ్ళ నీటిలో 2 రోజులు 3 రోజులు అదే ఇంట్లో మీరు నివసించండి. వాళ్ళ కష్టాల్లో మీరు పాలు పంచుకోండి. ధైర్యం ఉందా, దమ్ము ఉందా? అది లేనప్పుడు మీరు ప్రతిపక్షానికి పనికిరారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిపక్షానికి మీ వాళ్ళెవరూ పనికిరారు. దోచుకోవడానికి, దాచుకోవడానికి, అమ్మాయిని వేధించడానికి, అమ్మాయిని మొత్తం టోటల్గా అమ్మాయిని ఆట బొమ్మలో ఆడుకోవడానికి మీ పార్టీ వాళ్ళు పనికొస్తారు తప్ప ఏ దానికి కూడా మీరు చంద్రబాబు నాయుడు గోటికాడు కూడా పనికిరారు. పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం మాట్లాడారు, ఆమె అఫీషియల్గా చేసుకుని మ్యారేజ్ కోసం మాట్లాడారు. అన్అఫీషియల్గా మీకు ఎన్ని ఉన్నాయి, అసలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి? ఈరోజు 3 IPS సస్పెండ్ అయ్యారు, ఒక ఏసీపీ సస్పెండ్ అయ్యాడు, ఒక సీఏ సస్పెండ్ అయ్యాడు. సర్వీస్ రూల్స్ నుంచి ఆ సీఏని ఇమీడియట్లీ తొలగించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా, నీ డ్యూటీని, నీ చట్టాన్ని, నీ న్యాయాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు మర్చావో నేను రిలీవ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. నేను పోలీసు వాళ్ళకి ఒకటి చెప్తున్నా, నీ భార్య పిల్లలు ఉంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వాళ్ళకి ఎంత అవమానం వస్తుందో మిమ్మల్ని సస్పెండ్ చేస్తే వాళ్ళు ఎంత అవమానంతో భరిస్తారో ఒక్కసారి మీరు కాకిపట్టి ఆలోచించండి. మీరు చేస్తున్న ఎవరో రాజకీయ నాయకుడు లేకపోతే ఎవరో IPS చెప్తే తప్పు. మీ చట్టం ఏం చెప్తుంది, బుక్ ఏం చెప్తుంది, ఏ సెక్షన్ పెట్టమంటుంది, ఎలా FIR చేయమంటుంది, అన్నీ మీ చట్టంలో బుక్కులో నేను రాజ్యాంగం ఉంది తప్ప రాజ్యాంగం దాటి మీరు రాజకీయ నాయకులు కాదు. అది మాత్రం దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇంకా తిరుపతిలో 300 రూపాయల టికెట్ ఎంత కమ్మారండి? 2000 రూపాయలకి అమ్మారు. మామూలుగా VIP దర్శనం ఎంత కమ్మారండి? 5000 రూపాయలకి అమ్మారు. ఎవరు అమ్మారండి? మీ వైసీపీ పార్టీ నాయకులు, మీకు అక్కడ సంబంధించిన వాళ్ళు, పేర్లు అవసరం లేదు. రోజుకి ఎన్ని కోట్లు సంపాదించారండి? ఫ్రీ టికెట్ అనేది ఎవరికైనా దొరికిందా? 18 గంటలు, ఏ రోజైనా 18 గంటల వెయిటింగ్, 18 గంటల వెయిటింగ్. ఈ రోజు 6 గంటల్లో ఎందుకు మన దర్శనం అవుతుందండి? 3 గంటల్లో ఎందుకు దర్శనం అవుతుందండి? 300 రూపాయల టికెట్ ఫ్రీగా ఎందుకు దొరుకుతుందండి? VIP దర్శనం కావాలంటే 500 రూపాయల టికెట్ ఎందుకు దొరుకుతుందండి? అంటే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా దోచుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దాచుకున్నారు. లడ్డూల రూపంలో కొన్ని 100 కోట్లు దాచుకున్నారు. మీరు చెప్తున్నాను కదండి, ఒకటి కాదండి. వాళ్ళు ప్రజలు ఈరోజు మన కరోనా ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. హాస్పిటల్ బాగుపడ్డాయి, మనం అందరూ రోడ్డు మీద పడిపోయాం. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు. ధర్మారెడ్డి గారు వచ్చారు, ధర్మారెడ్డి గారు మొత్తం టోటల్గా సమాప్తం చేసేసారు. సర్వనాశనం. విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ సమాచార కమిషనర్, ఆయన ఇద్దరు కలిపి మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకొని పెట్టారు. పెట్టినందుకు దేవుని పాపం చేస్తే ఏం జరిగింది? ధర్మారెడ్డి గారు పెళ్ళి అనగా కొడుకు హార్ట్ అటాక్తో చనిపోయాడు. పెళ్ళి అనగా హార్ట్ అటాక్తో చనిపోతే పెద్ద దినం కాకుండా ఎలాగొచ్చండి? వెంకటేశ్వర స్వామి దర్శనం దగ్గర ఉంటారైనా? అంటే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని నియమాలు కొన్ని ఉన్నాయి. కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి హార్ట్ అటాక్తో చనిపోతే అయిపోయిన 5 రోజులకో 10 రోజులకో మళ్ళీ డైరెక్ట్గా దర్శనానికి వస్తే అంటే ఇది మంచిదా చెడుదా?
మనం మా మతస్థులు అందరూ కూడా ఒక హిందూ సాంప్రదాయం నమ్ముతారు, పద్ధతులు ఉంటాయి కదా. ఆ మోసం చేస్తేనే కదా, దేవుణ్ణి మోసం చేస్తే ఏం చేశాడు అది. కనుక దయచేసి నేను ఒకటే చెప్తాను, ఏడుకొండల స్వామి చేతి జోలికి వెళ్ళిన వాడిని ఎవరిని వదలలేదు. అది ఒక నిదర్శనం. లేట్ అవ్వచ్చు కానీ మీకు కంపల్సరీ శిక్ష కంపల్సరీ పడుతుంది. లేట్ అవ్వచ్చు, ఆయన దగ్గర శిక్ష కంపల్సరీ పడుతుంది, ఆయన ముందే రాసిపెట్టు. కనుక మీరు లడ్డూల విషయంలో చెప్తున్నారు, లడ్డూలు కాదు, టికెట్ల విషయంలో రోజుకి చైర్మన్లా, వైస్ చైర్మన్లా, ఆఫీసర్లా మీకు ఇవన్నీ కాదు, ప్రూఫ్స్తో మనం చెప్పగలుగుతాం. కానీ నేను ఎందుకు చెప్తున్నా వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. కనుక వైవి సుబ్బారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అబద్ధం, కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అబద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణం చేసిన అబద్ధం. కనుక ఇది నిజం. కనుక 100 రోజుల పాలన బేస్గా ఉంది, 100 రోజుల పాలన అద్భుతంగా ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం టోటల్గా లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా పేద ప్రజల కోసం మీరు ఆలోచిస్తుంది మంచి పద్ధతి, పేద ప్రజల కోసం మనం 4,000 పెన్షన్ ఇస్తాననేది మంచి పద్ధతి, మీరు ప్రతి వారికి కూడా అన్నీ ఇస్తాననేది మంచిది. కానీ మీకోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, 4 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఓటేసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఆశించేది ఏంటో తెలుసా? మీరు మధ్యతరగతి మొత్తం టోటల్గా మధ్యతరగతి కుటుంబీకులకి ఫ్రీ కావాలని అడగట్లేదు. వాళ్ళు అడుగుతుంది 1300 సిలిండర్ మీరు 400కి 500కి ఇవ్వగలుగుతారా? మాకు 400 రూపాయలు పప్పు ఉంటే 200కి ఇవ్వగలుగుతారా? బియ్యం 80 రూపాయల కంటే 40 రూపాయలకి ఇవ్వగలుగుతారా? మాకు ఏదైనా సబ్సిడీ రూపంలో కొంత మీరు చేయగలుగుతారా? విద్య మాకు కూడా మేము కష్టాలు ఉన్నాయి. మాకున్న పరిస్థితుల్లో మాకున్న జీతాలు 25,000 జీతం నుంచి 60,000 70,000 జీతకాలకి ఈ వస్తున్న రేపు దాన్ని బట్టి ఎలా ఉంటుంది? కనుక దయచేసి మాకు మాత్రం అవన్నీ కూడా కొంచెం వైద్యం అందరికీ అందేటట్టు ఉండాలి, విద్య అందరికీ అందేటట్టు, అరువులందరికీ విద్య అందేటట్టు ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ 2 ఉండాలి. అలాగే మా పిల్లలు మా దగ్గర చదువుకునే విధంగా, మా ఆలనా పాలన చూసుకునే విధంగా పరిశ్రమలు తీసుకురావాలా, మా పిల్లలు మన ఊళ్ళో మన రాష్ట్రంలో చదువుకునే విధంగా చేయాలా. మనకు వీసాలు కావాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, లండన్ వెళ్ళాలన్నా మనకు వీసా సెంటర్కి ఎక్కడో ఢిల్లీకో బొంబాయికో కాకుండా దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ అన్ని పెట్టే విధంగా, రాయబారి కార్యాలయాలు కూడా పెట్టే విధంగా ఒక్కసారి ఆలోచించి చంద్రన్న ఒక న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్నే నమ్ముకున్నాం, 124 సీట్లు ఇచ్చాం, మిమ్మల్ని అడుగుతుంది ఆశించింది ఇది ఒక్కటే తప్ప మాకు ఫ్రీ వద్దు అని అడుగుతున్నాం. వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, మీ మీద చాలా హైప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఇది నా విన్నపం. ఇది అన్నా క్యాంటీన్ విషయంలో దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతి ఒక్క ప్రజలకి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా అన్నా క్యాంటీన్ అడుగడుక్కి అన్నం కావాలంటే వెళ్ళి తినే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మీరు దోచింది 1,000 రూపాయల, 2,000 రూపాయల, 5,000 రూపాయల, 10,000 రూపాయల, 50,000 రూపాయల అన్నదానం చాలా మంచిది. దయచేసి ఎవరు స్తోమత ఉన్నట్టు అన్నా క్యాంటీన్ మాత్రం ప్రజల సొమ్ముతో, ప్రజల పక్షాన మనం అందరం కూడా అన్నా క్యాంటీన్ కాపాడుకొని, లేని వాళ్ళని కాపాడాలి అంటే, అన్నదానం కాపాడాలి అంటే మనం అందరికీ మన తిరుపతికి అన్నదానం డొనేషన్ ఎలాగిస్తున్నాం. అక్కడ అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ రూపంగా మనం ఎంతో కొంత మనం పార్టిసిపేట్ చేస్తుంటే కొన్ని 100 అన్నా క్యాంటీన్లు అయితే అందరు ఆకలి తీర్చగలం. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకండి, మీ దగ్గర 5 రూపాయల భోజనం తిన్నా మీరు 100 రూపాయలు అయినా సరే ఉంటే అది మనం చేస్తే 10 మందికి వస్తుంది అని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు డొనేషన్ చేసి ఆ డొనేషన్ బుక్స్ కూడా, డొనేషన్ బాక్స్లో కూడా పెడితే బాగుంటుంది అనేది నా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విన్నపం. థ్యాంక్ యూ.